ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. గడిచిన కొన్ని దినాల కిందట దైవ సేవకులు బిషపయ్య గారు ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని సమాధానాలు పొందుకున్నాము. యావంతు క్రైస్తవ లోకము ఆ యొక్క సమాధానాలు విని ఆత్మీయంగా ఉన్నాయని వారి యొక్క స్పందన తెలియజేశారు. అదేవిధంగా మరికొన్ని ప్రశ్నలు అడిగి మనము సమాధానం పొందకపోతున్నాం. అయ్యగారు, మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యా. మరొక్కసారి ప్రేమించి మీరు నాకు మరొక అవకాశము ఇస్తూ వచ్చారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. గడిచినటువంటి వీడియోలలో మీరు చెప్పిన సమాధానాలు నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకని మరొక్కసారి కొన్ని ప్రశ్నలు మీకు అడిగి కొన్ని సమాధానం తెలుసుకున్న ఆశ కలిగి వస్తూ వచ్చానయ్యా. దీంట్లో ముఖ్యంగా మొదటి ప్రశ్నగా మిమ్మల్ని అడగాలని ఆశ కలుగుతున్నాను. అసలు త్రిత్వం అంటే ఏంది? అంటే త్రిత్వాన్ని ఏ విధంగా మనం చూడగలము? అంటే క్రైస్తవులకి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా, లేకపోతే ఒక్క దేవుడు ముగ్గురు కనబడుతున్నాడా, లేకపోతే దేవుడు ఒక్కడే ఉండి ముగ్గురుగా చెప్పబడుతున్నారా? అసలు త్రిత్వాన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి? ఓకే, మంచిది, చాలా మంచి ప్రశ్న. అందులో ప్రస్తుత సమాజంలో మరి చాలా వరకు కూడా ఈ త్రిత్వం మీద భిన్న అభిప్రాయాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోంచి ఏమి రాయబడ్డది, వాటి ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ చెప్పక ముందు నేను ఒక మాట ఏం చెప్తానంటే, ఇది ఈ రోజు నుంచి వచ్చే ప్రశ్న కాదు, కానీ క్రీస్తు శకము మొదటి 2 శతాబ్దాల నుంచే ఈ ప్రశ్న మొదలైంది. ఓకే. ఎందుకంటే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు కనిపిస్తాడు, నూతన నిబంధనలో సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తారు. తర్వాత పత్రికల పాఠ్యభాగంలో పౌలు కానీ మిగిలిన పేతురు రాసినట్లు పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ కనిపిస్తాయి. అవును. కాబట్టి ఈ భిన్న అభిప్రాయాలు మొదటి 2 శతాబ్దంలోనే ప్రారంభమైనవి. అంటే కొంతమంది కొన్ని విధాలుగా వారు గ్రహించుకునేవారు. తండ్రి ఉన్నాడు, ఆయనకు కుమారుడు ఉన్నాడు, ఆయన కుమారుడు ఈ లోకంలో జన్మించినాడు, తర్వాత పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. కాబట్టి కొంతమంది ఈ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, కొంతమంది అభిప్రాయం ఉంది. కొంతమంది దృష్టిలో ఏంటంటే ఒక్కడే అతను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరని చెప్పి ఆ విధంగా భిన్న అభిప్రాయాలు ఉండే. ప్రాముఖ్యంగా అప్పుడు యెరూషలేములో ప్రథమ సంఘం ఉండేప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క శిష్యులందరూ కూడి వాళ్ళందరూ ప్రార్థన తర్వాత పరిచర్య ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా అక్కడ యెరూషలేము సంఘము, తర్వాత అంతియోకు సంఘము ఆ విధంగా ప్రారంభమైంది. దాని తర్వాత ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో అక్కడ కొంతమంది యూదులు, అంటే గ్రీకు భాష మాట్లాడే యూదులు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ. అక్కడ కూడా సువార్త ప్రకటించబడ్డది. అక్కడ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ఊహించుకునేవారు, గ్రహించుకునేవారు తండ్రి గురించి, కుమారుడు గురించి, పరిశుద్ధాత్మ గురించి. యెరూషలేములో ఉన్నవారు ఒక రకంగా వారు గ్రహించుకునేవారు. అంతియోకియా అంటే ఆ యొక్క సిరియా దేశము, మధ్య మరి ఈస్ట్ ఏషియాలో సిరియా దేశంలో ఉన్న వారు కొన్ని సంఘాలు ఉన్నాయి. అక్కడ కొరింథీ సంఘం కానీ మరి యొక్క ఎఫ్సి సంఘాన్ని వారు ఒక భావించేవారు. కాబట్టి ఆ సమయంలో 2వ శతాబ్దము చివరి సమయంలో మరి రోమో సామ్రాజ్యపు అధిపతి అనగా కింగ్ ఎంపరర్ కాన్స్టాంటినోపుల్ ఉన్నాడు. కాన్స్టాంటినోపుల్ అతను తన తల్లి ద్వారా తను మరి ప్రభువుని అంగీకరించినాడు. అవును. అంగీకరించిన తర్వాత తన క్రైస్తవత్వం స్వీకరించి తర్వాత మొట్టమొదటిగా రోమ్ ఆ యొక్క దేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా ఆయన మరి పాలించడం జరిగింది. అవును. కాబట్టి ఆయన ప్రోత్సాహంతో ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని వీళ్ళందరినీ కూడా, అంటే ఒక ఏరియాకి యెరూషలేములో ఒక బిషప్ ఉండేవాడు, అలెగ్జాండ్రియాలో ఒక బిషప్ ఉండేవాడు, తర్వాత సిరియా మరి టర్కీ దేశంలో ఒక బిషప్ ఉండేవాడు. భిన్న అభిప్రాయంతో వాళ్ళు ఉండేవారు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వీళ్ళందరినీ, వీళ్ళతో పాటు చాలా మందిని ఒక ప్రదేశంలో ఆయన సమకూర్చున్నాడు. రాజుగారు ఆయన సమకూర్చి, అది ఇప్పుడు క్రీస్తు శకము 325 సంవత్సరంలో. దాని పేరు నైసియా అని ప్రాంతం ఉంటుంది.
నైసి అనే ప్రాంతంలో వీళ్ళందరినీ చాలామంది బిషప్లందరినీ సేవకులందరినీ పిలిచి వాళ్ళందరికీ 15 రోజులు 20 రోజులు టైం ఇచ్చి మీరందరూ బైబిల్ని క్షుణ్ణంగా చదవండి, తెలుసుకోండి, ఒక అభిప్రాయానికి రావాలి మీరు అని చెప్పి వారిని అక్కడ సమకూర్చి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి వారందరినీ మరి ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వారు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినారు. వాళ్ళందరూ బిషప్లు అందరూ కలిసి దేవుని స్తోత్రం. అది కలిసి వాళ్ళు ఏమన్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే అంటే 3 in 1, ముగ్గురున్నారు. అంటే పాత నిబంధనలో తండ్రిని దేవుడు కనిపిస్తాడు, నూతన నిబంధనలో సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తాడు కుమారుడిగా, అదే విధంగా పత్రిక పాఠ్యభాగంలో పరిశుద్ధాత్ముడు కూడా కనిపిస్తూ ఉంటాడు. అవును, అంటే ముగ్గురు 3 కార్యాలు జరిగిస్తూ ఉంటారు. కానీ వీరు వేరు కాదు, వ్యక్తి ఒకడే కానీ 3 స్వభావాలు కలిగి ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే దేవుణ్ణి క్రియేటర్ అన్నారు. అవును, తండ్రి అనే దేవుడు క్రియేటర్. ఆది కాండం నుంచి వస్తే క్రియేటర్ అంటే సృష్టికర్త. అవును, ఆయన సృష్టిని చేసినాడు, ఆయన సృష్టికర్త. రెండవదిగా కుమారుడు ఏం చేశాడంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి హ్యుమానిటీని రక్షించడానికి సేవియర్గా వచ్చినాడు ఆయన. అవును, ఆయన బాధ్యత అదనమాటది. సృష్టిని చేసింది తండ్రి అని కుమారుడు, తండ్రి అని దేవుడు. తర్వాత సృష్టిలో మానవులను నడిపించడానికి, సరైన మార్గం నడిపించడానికి, రక్షణ నడిపించడానికి, ఎందుకంటే వారి పాపంలో ఉన్నారు కనుక వాళ్ళ రక్షణ నడిపించడానికి యేసుక్రీస్తు కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. కాబట్టి రెండవ ఈ భాగం ఏంటంటే ఆయన రిడీమర్ అనమాట, సేవియర్గా వచ్చి ఈ భాగముగా. మూడవదిగా పరిశుద్ధాత్మ అంటే ఒక హెల్పర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, మధ్యవర్తి కావచ్చు, అందరినీ ఆత్మ నడిపించేవాడు అనమాట అతను. అవును, అది కాబట్టి 3ని సెపరేట్ చేస్తూ ఈ 3 కూడా ముగ్గురు ఉన్నారు కానీ వీరు ఒక్కడే ఉన్నాడు, ఒక వ్యక్తే. ఒకరికి చెప్పాలంటే మనం కొన్ని చూస్తాం, అంటే త్రిమూర్తులని మనం వేరే మతాలు చూసినప్పుడు కూడా అక్కడ ఏమంటే ఒక ఫిగర్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది, ఇటో ఫేస్ ఉంటుంది. చాలా మంది చూసుంటారు. అంటే వ్యక్తి ఒకటే, శరీరం అంతా పైన ఒకటే కానీ ఫేస్లు మాత్రం 3 ఉంటాయి. కాబట్టి తండ్రి విష్ణువు అంటే ఒకవేళ అట్లా అనుకోవచ్చు, కానీ అట్లా మనం చెప్పలేకపోయినా కానీ అంటే ఒక చెప్తున్నా భావంలో అట్లా తండ్రి అని దేవుడు నెంబర్ ఫస్ట్ ఆఫ్ అంటే ఇక్కడ ఒక సైడు కుమారుడు, ఒక సైడు పరిశుద్ధాత్ముడు, అదే 3 ఒకే వ్యక్తిలో కనిపిస్తాడు అక్కడ. ఇంకో రకం చెప్పాలంటే ట్రయాంగిల్ అంటాం మనం, త్రికోణం అంటాం. అవును, త్రికోణంలో కూడా 3 కోణాలు ఉంటాయి, ఎట్లా అంటే ఇట్లా అంటే పైనేమో తండ్రి అనే దేవుడు, ఒక సైడ్ ఏమో కుమారుడు, ఒక సైడ్ ఏమో పరిశుద్ధాత్మ. కాబట్టి ఒక్కటే కానీ 3 వ్యక్తుల ద్వారా మొత్తం సృష్టి జరుగుతుంది. అది కాబట్టి ఆ విధంగా నిర్ణయించిన తర్వాత అప్పటి నుంచి సంఘం వారు అది ఆచరిస్తున్నారు. కాబట్టి మీరు చూడండి, రోమన్ క్యాథలిక్ సంఘంలో పిత, పుత్ర, పరిశుద్ధాత్మ అని వాళ్ళు సంబోధిస్తూనే ఉంటారు. అవును, అంటే మొట్టమొదటి సంఘం రోమన్ క్యాథలిక్ సంఘం కనుక అక్కడ పిత, పుత్ర, పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ. దానినే మిగిలిన వాడు కూడా అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి త్రిత్వం అనేది 3 అయినప్పుడు కూడా ఒకే వ్యక్తిలో 3 యొక్క కార్యాలు జరుగుతుంది, ఇది జరిగించేది. దాన్ని త్రిత్వం, ట్రినిటీ అని అంటారు. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు దేవుడు ఒక్కడే కానీ దేవుడిలో ఒక 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ 3 వ్యక్తిత్వాలు కూడా ఒకటే వ్యక్తిని సూచిస్తున్నాయి. అంటే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త ఉన్నాడు, యేసుక్రీస్తు రక్షకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచేవాడు ఉన్నాడు, లేకపోతే నడిపించేవాడు ఉన్నాడు సమాజానికి. ఆ విధంగా 3 ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సంస్థ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడైన యెహోవా దేవుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు ఒక్కడే కదా, మరి ఎట్లా డిఫరెన్షన్ అవుతున్నది అని చూస్తూ ఉంటారు. ఒకటి, యేసుక్రీస్తు దేవుడు అయితే మరి యెహోవా ఏమై ఉండాలి, పరిశుద్ధాత్మ ఏమై ఉండాలి? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడై ఉంటే మరి యేసుక్రీస్తు ఏమై ఉండాలి, మరి యెహోవా ఏమై ఉండాలి అనే విషయం చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు దేవుడు కానే కాదు అని పట్టుబట్టు వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజులకి. అవునా కదా? కొంతమంది ఏమో యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, కొన్ని ఆత్మ నడిపి ఉన్నది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఉంటారు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, అతనే యెహోవా ఉన్నాడు, అతనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, అతనే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు చెప్తా ఉంటారు చాలా మంది. దీన్ని ఎట్లా చూడాలి ఎగ్జాక్ట్లీ? అంటే లేఖనానుసారంగా ఎట్లా మనం చూడాలి? మనం ఏ రకమైన కానీ లేఖనాలే మనకి
మనకి అసలైన సాదృశ్యాలుగా ఉండాలి మనకి. అవును. మనం నేను ముందెందుకు రిఫరెన్స్ చెప్పానంటే అక్కడ కూడా అంత దైవ సేవకులే బిషప్స్గా ఉండి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఆ విధంగా నిర్ణయానికి వచ్చినారు. అదొకటి. ఇప్పుడు మీరు అడిగిన దానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మీకు. బైబిల్ ఏమున్నాయి? ఆది కాండంలో కనిపిస్తుంది ఏంటంటే మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమాకాశములను సృష్టించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మాని పలకగా వెలుగు కలిగిన. చూడండి, ఇక్కడ ముగ్గురు ఇందులో కనిపిస్తారు. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇందులో కనిపిస్తారు. ఎట్లా అంటే మొట్టమొదటిగా దేవుడు దేవుడు భూమి ఆకాశం సృష్టించాను చెప్పిన క్రియేటర్. అవును, క్రియేటర్. ఇక్కడ దేవుడు కనిపిస్తాడు. ఇక్కడ రెండవదిగా వెలుగు కమ్మని పలుకగా అంటే ఇక్కడ వాక్యం అంటే మాట కనిపిస్తుంది. ఇక్కడ మాట పలికినాడు జరుగును గాక. ఈ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఇది మనం ఎక్కడికి వెళ్ళాలి? యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీరధారియే మన మధ్య నివసించాను. కాబట్టి వాక్ అని వచ్చేప్పటికి యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. ఓకే, సృష్టికర్త అక్కడ కనిపిస్తాడు. వాక్ అంటే యేసుక్రీస్తు కనిపిస్తాడు. మూడవదిగా అగాధ జలములు ఉన్నాయి. ఇక్కడ దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుంటాడు. సరే, అంటే అక్కడ కూడా తండ్రి అనే దేవుడు ఉన్నాడు, కుమారుడు యేసుక్రీస్తున్నాడు, ఆత్మ కూడా అక్కడ కనిపిస్తుంది. అంటే ముగ్గురు ఆ కార్యాన్ని జరిగిస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అంటే లోతుగా ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి అధ్యాయంలో ఇది కనిపిస్తుంది. ఇది మొట్టమొదటిగా. రెండవది మీకు ఇంకా కంటిన్యూషన్ చూసినట్లయితే ఇదే అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని 26 చూడండి. 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయండి. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అంటే మన అంటే ఏంటి? ఒక్కడు కాదు, అక్కడ బహువచనం ప్లూరల్. అవును. కాబట్టి దీని ప్రకారం చూసినప్పుడు కూడా మనం అంటే ఈ పైన ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు ఆ కార్యాన్ని సృష్టికాలను జరిగించినారు. మరి అదేవిధంగా మరి పురుషుని స్త్రీని కూడా సృజించడానికి వారు కూడా ఆ విధంగా ఉన్నారు అక్కడ. ఇది రెండవది కనిపిస్తుంది కదా. మూడవది ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే జెనసిస్ 3:22 3:22 కూడా అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయను, కాబట్టి మనలో ఒకటి వాడాయను. అంటే ఇదంతా కూడా బహువచనమే. అవును. కాబట్టి ఈ కార్యము ఆదికాండంలో కొంత భాగం మొదటి 2-3 అధ్యాయాలు చూస్తే ఇక్కడ అన్ని కూడా ఆ ముగ్గురు కలిసి జరిగించినట్టు కనిపిస్తుంది. అవును, ఇదొకటి. ఇంకొక భాగం మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయం కనబడదాం. ఇక్కడ బాబేలు పురం కట్టేటప్పుడు అక్కడ కూడా మాట కనిపిస్తుంది. 11వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించున్నారు. ఇంక మీదట వారు చెయ్యదలచు ఏ పనినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు గనక మనము దిగిపోయి వారిలో ఒక్కని మాట ఒక్కనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకునే. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాక్యంలో ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకోవాలంతే. ఇక్కడ కూడా మనము ప్లూరల్ కనిపిస్తుంది. సృష్టి సమయంలో కూడా అక్కడ కనిపిస్తుంది. పురుషుని స్త్రీని చేసినప్పుడు కనిపిస్తుంది. అక్కడ తను మరి ఆదామవ్వలను బయటకు వెళ్ళినప్పుడు కూడా బయట పంపించేసిన తర్వాత కూడా కనిపిస్తుంది. వీటన్ని ప్రకారంగా త్రిత్వము అక్కడ మనకి ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి చివరిగా ఇంకోటి రిఫరెన్స్ ఇస్తాను. అబ్రహాం విషయంలో కూడా 18వ అధ్యాయం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మామ్రేన్ దగ్గరున్న సిద్ధుర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు చాలు అంటే యెహోవా ఫస్ట్ స్టార్టింగ్ ఉంటది, తర్వాత ముగ్గురు వ్యక్తులను కనిపిస్తారు.
అంటే మన బైబిల్ ప్రకారం చూసుకున్నా, సృష్టిలో చూసుకున్నా, అబ్రాహాము దగ్గర చూసినప్పుడు కూడా వ్యక్తి యెహోవా కనిపిస్తుంది, కానీ కనిపించేది మాత్రం ముగ్గురు అక్కడ. నేను మీకు చెప్పినాను కదా, ఒక సింబల్ కనిపిస్తుంది, సింబల్లో ముగ్గురు వ్యక్తి కనిపిస్తారు. ఆ విధంగా బైబిల్ ప్రకారం చూసినప్పుడు కూడా ఆది కాండంలో ముగ్గురు కార్యం జరిగించినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ మూడు ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను కలిసి ఆ విధంగా కార్యాలు జరిగిస్తున్నారు అని దీని అర్థం. అది అంటే మీరు చెప్పింది మొత్తం ఓవరాల్గా చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, తండ్రి ఏదైనా ఒక పని జరిగించాలంటే ప్లానింగ్ మొత్తం తండ్రే ఉంటుంది. తండ్రి సృష్టికర్త, ప్లానింగ్ మొత్తం తండ్రే ఉంటుంది. కానీ తండ్రిలో నుంచి వచ్చే మాట యేసుప్రభువే ఉన్నాడు. ఆ మాటను వాక్యమైనది. ఆ మాట వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట ప్రకారము సృష్టిని పరిపూర్ణంగా ముగించేస్తాడు. అంటే కార్యమును పరిపూర్ణంగా ముగించేది పరిశుద్ధాత్మ దేవుడి. కాబట్టి త్రిత్వములో అన్నది అదొక మర్మంతో కూడుకుంది. అంటే అర్థమైన అర్థం కావచ్చు, కాకపోవచ్చు అంతే. కానీ త్రిత్వము అనేది క్రైస్తత్వము నమ్మవలసిందే. అంటే త్రియేక దేవుడు అంటే దేవుడు ఒక్కడే, కానీ దేవుడు 3 క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. అది అంతే. 3 క్యారెక్టర్ కలిగి ఉన్న విషయము క్రైస్తవానికి అర్థమైనప్పుడు మనము తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తాము. కొన్నిసార్లు యూద పత్రికలు చూస్తే పరిశుద్ధాత్మను ప్రార్థించిన అంటాడు. ఒకసారి ఏమంటాడు, మీరు నామములో ప్రార్థించిన అంటాడు. అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు వాళ్ళు వెల్లడిపరుచుకున్నారు బైబిల్ గ్రంథంలో. కాకపోతే అర్థం కాకపోవడం మన తప్పు అంతే. బైబిల్ గ్రంథం మాత్రం స్పష్టంగా ఉంది అన్నది విషయము. నేను ఇంకో మాట చెప్పేది ఏంటంటే, దీన్ని ఎక్కువగా మనం ఫోకస్ చేయొద్దు. మనం అన్నెసరీ ఏంటంటే దేవుని యొక్క తలంపుల ముందు మన జ్ఞానం ఎక్కడ అసలే. అవును, వాస్తవమే. మనం వాక్యం చూద్దాం, దాని ప్రకారంగా మన పెద్దవాళ్ళు పెద్ద దైవ సేవకులు ఏర్పాటు చేసినారు. వాక్యం కూడా కొంతవరకు కనిపిస్తుంది. ఇంకెక్కువగా దాన్ని మనం ధ్యానం అవసరం లేదు మనకు. దాన్ని అనుమానం పడకూడదు. మనం దాన్ని కొనసాగించడం మంచిది. అది అవును. కాబట్టి ఏం చేశారంటే, ఇప్పుడు కూడా చూసినట్లయితే ఇవన్నీ ఆలోచించే మనకు చూడండి, బాప్తీసం ఇచ్చేటప్పుడు కూడా తప్పనిసరిగా 3 పేర్ల మీద బాప్తీసం ఇస్తాం. అవును. అది కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది. అది అవును. అది మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అది గ్రేట్ కమిషన్ అంటారు కదా, మరి ఆయన చెప్పింది అదే కదా, 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు. అది చాలు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు స్వయాన చెప్పింది అక్కడ, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు బాప్తిసం అని చెప్పి. కాబట్టి బాప్తిస్వంలో కూడా అదే కొనసాగుతుంది. అంటే బాప్తిస్వం అనేది ప్రతి విశ్వాసం కావాల్సింది. కాబట్టి ప్రతి సంఘములు ఆచరిస్తారు కాబట్టి అది రోమన్ క్యాథలిక్ సంఘం కావచ్చు, ఇండిపెండెంట్ సంఘం కావచ్చు, ఏ సంఘం అయినా బాప్తిస్వం 3 పేర్ల మీద ఇస్తారు. అవును, వాస్తవం. కాబట్టి 3 ఉన్నదని మనం విశ్వసిస్తున్నాం కదా. అవును. కదా, అనుమానం పడాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ బాప్తిస్వం మాత్రమే కాకుండా మనం బ్లెస్సింగ్స్ అంటే బెనిడిక్షన్ అంటాం కదా, అది కూడా మనం ఏ విధంగా ఇస్తాము? తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ. అది కూడా వాక్యంలో ఉంది. అది చూపిస్తాను మీకు. 2 కొరింథీ పత్రిక 13-14 వచ్చిన. 11-14. 2 కొరింథీ 13 అధ్యాయం 14 వచ్చిన. ఓకే, చివరిది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైనను గాక. మనం బాప్తిస్వం 3 పేర్ల మీద ఇస్తున్నాం, బెనిడిక్షన్ కూడా అదే ఇస్తున్నాం. ఇంకా మనకి అప్రమత్తం. అవును. కాబట్టి ఉండకూడదు అది. వాళ్ళు ముందు నుంచి ఉంది, ఇప్పుడు మనం చూస్తున్నాం, బాప్తిస్వం ఇస్తున్నాం, బెనిడిక్షన్ కూడా ఇస్తున్నాం. అది కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తప్పనిసరిగా త్రిత్వము జరిగిస్తున్నాడని చెప్పి విశ్వసించాలి. కాబట్టి త్రిత్వం మీద అనుమానం పడాల్సిన అవసరం లేదు. అనుమానం పడవలసిన అవసరం వచ్చినట్టు లేఖనపైన అవగాహన అర్థం. అంతే. మరి అది సింపుల్ లాజిక్. అదే ఇప్పుడు లేఖనాలపైన సరైన అవగాహన ఉన్నవాడు త్రిత్వం పైన మనకి అనుమానం రాదు. అది అనుమానం రావద్దు. ఒకవేళ లేఖనాలపైన సరైన అవగాహన లేకపోతే అన్ని అనుమానాలు లేవనెత్తా ఉంటారు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు, జ్ఞానవంతుడైన పౌలు రాస్తా ఉన్నాడు. అవును. ఏం రాస్తుందైనా? కుమారుని యొక్కయు, తండ్రి యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో రాస్తున్నాడు ఆయన. అంటే పౌలుకు ఉన్న జ్ఞానము ముందు మన జ్ఞానం ఎంత? కాబట్టి త్రిత్వము ఉన్నదని పౌలుకి ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి త్రిత్వం ఉందని ప్రతి క్రైస్తవ నమ్మాల, విశ్వసించి
అదే నామంలో బాప్తిసం తీసుకోవాలి అనేది ఒక నిర్వచనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం గురించి చెప్పారు, ఉమ్. పౌలు భక్తుడేమో బెనడిక్షన్ గురించి చెప్పాడు, ఆశీర్వాదం గురించి అవునవును కదా. అవును. నా ఉద్దేశం ఇంకా చాలు, ఇంకా దీన్ని మనం ఎక్కువగా మనం ఫోకస్ చేయడం కూడా పద్ధతి కాదు ఇది. అవునవును. అది చాలా సంతోషమయ్యా, చాలా గొప్పగా చెప్పారు. మనం చూస్తున్నాం కదా, ఒకవేళ త్రిత్వం గురించి మీకు సరైన అవగాహన కావాలి అంటే ఫస్ట్ లేఖనాలు పరిశోధించండి. ఆనాడు కూడా మరి అనేక మంది బిషప్లు ఒక చోట కూర్చోండి, వాళ్ళు పరిశోధించినాకనే త్రిత్వము ఉంది అని వాళ్ళు నమ్మారు. మనం త్రిత్వం ఉందని ఎలా నమ్మగలం అంటే లేఖనాలు పరిశోధించడం ద్వారా నమ్మగలం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అక్కడ మరి మోషే గారు రాస్తూ వచ్చారు త్రిత్వం ఉందని, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తూ వచ్చారు త్రిత్వం ఉందని, అదేవిధంగా పౌలు కూడా చెప్తూ వచ్చాడు త్రిత్వం ఉందని. అంటే త్రిత్వం ఉందని అనేక మంది చెప్తూ వచ్చినప్పుడు కూడాను మనకు అనేకమైన అపోహలు ఉన్నవి. అంటే మనకు సరైన బైబిల్ పైన అవగాహన లేకపోవడం బట్టి, లేదా యేసుక్రీస్తు బోధను పౌలు యొక్క బోధనను సరిగా అర్థం చేసుకోకపోవడం బట్టి యొక్క అపోహలు వస్తున్నాయి. కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుని త్రిత్వం ఉందని నమ్ముతూ దేవుని విశ్వాసం నుంచి ముందుకు కొనసాగుతాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క నామం మయంపరుస్తూ ముందుకు వెళదాం. ఒక్క నిమిషం, ఇంకోటి క్లోజ్ చేస్తాను. అంటే పరలోకంలో కూడా కనిపిస్తుంది ముగ్గురు అక్కడ ఉన్నట్టు, అంటే సృష్టి ఆరంభంలో ఆదికాండంలో ఏ విధంగా ఉందో ప్రకటన గ్రంథంలో కూడా అక్కడ కనిపిస్తుంది. కనిపిస్తారు మొదటి అధ్యాయంలో నాలుగో వచ్చిన యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనం 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంపత్తుడు లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆయన భక్తుడిని యోహాను రాసిన దర్శనం ద్వారా చూస్తున్నాడు అతను. అవును, ఎక్కడ పరలోక రాజ్య దర్శనం చూస్తున్నాడు. అక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ తండ్రి అనే దేవుడు కనిపిస్తున్నాడు, కుమారుడు యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆత్మ కూడా కనిపిస్తుంది. అవును. అంటే చూడండి, ఇక్కడ సృష్టి ఆరంభంలో అంటే పరలోకం నుంచే దేవుడు ఆ విధంగా కార్యం జరిగించినాడు. యోహాను భక్తుడు కూడా ఆ విధంగా స్వయానా తన దర్శనం ద్వారా చూసి ఈ మాట ఇక్కడ రాస్తున్నాడు. అవును. కాబట్టి ముగ్గురు వ్యక్తులు త్రిత్వం ద్వారా ఉన్నారు అని గ్రహించాలి. అది గ్రహించే కనుక మనకు గ్రహించి ముందుకు వెళ్ళడం మంచిది. అంతే మంచిది. కాబట్టి ఒక మాటలో ఉన్న వీరు కూడా లేఖ పరిశోధించండి, ఆత్మీయంగా ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.